హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే దుంపలు ఉడకబెట్టుకుందామని చెప్పేసి చాలా రోజుల తర్వాత దుంపలు తీసుకున్నాను. ఇవే ఫస్ట్ టైం తీసుకున్న దుంపలు అనమాట. నేను ఇవైతే కటింగ్ కూడా రావట్లేదు అనమాట. కట్ చేద్దామన్నా కానీ చెప్పేసి కట్ చేస్తుంటే అస్సలు చాలా గట్టిగా ఉన్నాయి, కటింగ్ అవ్వట్లేదు అనమాట. అయినా సరే చాలా తంటాలు పడి కుస్తీలు పడి వాటిని అయితే కట్ చేశాను. ఎట్టకేలకు వాటిని కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత వాటన్నిటిని క్లీన్ చేసుకోవాలి బాగా. దుంపల దగ్గర బాగా మట్టి ఉంది, నానబెట్టి కడిగినా కానీ అంతగా ఏం బాగలేదు. అయినా సరే మళ్ళీ నేను కట్ చేసినాక ఒకసారి మొత్తం క్లీన్ చేసుకోవాలి అని చెప్పి మొత్తం కడిగి శుభ్రంగా వాటిని గిన్నెలో పెట్టేసాను అనమాట. వీటిని ఏ విధంగా ఉడకబెట్టుకుంటానంటే కనుక కుక్కర్లో వాటర్ పోసి నేను స్టాండ్ పెట్టేసి అందులో గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో దుంపలు మొత్తం మళ్ళీ కడిగి శుభ్రంగా వాటిని పెట్టుకుని అందులో కొంచెం వెన్న వేస్తానమాట. నీళ్లు మాత్రం అస్సలు పోయకూడదు, వెన్న వేస్తే వాటికి టేస్ట్ బాగుంటుంది. అలా ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఎప్పుడు చేసినా అలానే చేస్తాను. అలా చేస్తే కనుక టేస్ట్ ఉంటుంది అనమాట. దుంపల్లో నీరు ఉండదు కదా, అప్పుడు నీళ్లు పోస్తే కనుక టేస్ట్ పోయిద్ది. ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటాయి దుంపలు. ఎప్పుడైనా సరే ఆ విధంగానే ఉడకబెట్టుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే అలానే చేస్తాను. మరి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి నాకు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పాయసం కాసేసాను అనమాట. పాయసం వచ్చేసి సగ్గుబియ్యం కాసాను నేను. సగ్గుబియ్యంలో జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేయించాను అనమాట. నేతిలో వేయించేసి నేను సగ్గుబియ్యంలో పోసేసాను అనమాట. అవైతే చాలా టేస్టీగా ఉంటాయి. జీడిపప్పు, కిస్మిస్ వేస్తేనే పాయసానికి ఎప్పుడైనా సరే టేస్ట్ వస్తుంది. ఇంకా నేను గారెలు కూడా గారెలు వండేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. అయిపోయింది నా పని అయితే కంప్లీట్గా. ఈ రెండు చేసిన తర్వాత ఇంకా షింక్ నిండా అంట్లు ఉన్నాయండి నాకైతే. ఏం చేస్తాం, పండగ అంటేనే పని. అన్ని పనులు అయిపోయిన తర్వాత షింక్ నిండా అంట్లు అయితే బాగా వచ్చేసినాయి అనమాట. అయినా సరే అవి కూడా మొత్తం తీసుకెళ్ళి కడిగేసేసాను, శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇంకప్పుడు స్నానం చేసి నేను పూజ మొదలు పెట్టుకున్నాను అనమాట. పూజ అంటే ఏం లేదులే, మామూలుగా దేవుడి పటాలు శుభ్రం చేసుకుని వాటికి కొంచెం బొట్లు పెట్టుకుని పూలు పెట్టుకుని అలంకరించుకున్నాను. నాకు ఇష్టమైన మామిడి పళ్ళు వచ్చేసి అని చెప్పే కదా, అవి దేవుడికి పెట్టుకోకుండా నేనైతే తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం నేను మామిడి పళ్ళు తీసుకొచ్చుకున్నాను. మా నాన్న నాకు ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఉగాది రోజునే మామిడి పళ్ళు తినడం నాకు చాలా వెరీ వెరీ స్పెషల్ అనిపించింది. అందుకని చెప్పేసి నేను దేవుడి దగ్గర పెట్టుకుని ఫస్ట్ టైం దండం పెట్టుకుని అవి తిందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి మామిడి పళ్ళు. ఫస్ట్ టైమే కదా, ఎంత టేస్ట్ ఉండవే అని అనుకున్నాను. చాలా చాలా తీయగా ఉన్నాయి మామిడికాయలు అయితే. నేనైతే ఇంకా ప్రసాదం తీసుకుంటున్నాను అనమాట. ఇది ఉగాది పచ్చడి మాత్రం కంపల్సరీ పండగ రోజు అందరూ తీసుకోవాల్సిందేను. అలా తీసుకుని తింటే మనకు ఆరోగ్యం ఉంటుందని మన నమ్మకం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.